హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ ఐడియల్ క్రాఫ్ట్స్ అండ్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మసాలా వడ ఎలా చేసామో చూసేద్దామా. ఒక బౌల్ తీసుకొని మీకు తగినన్ని పచ్చెనగపప్పు వేసుకొని ఒక 2 hours వాటర్లో నానబెట్టేసుకోవాలి. ఇక్కడ మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకోవచ్చు. వాటర్లో నానబెట్టుకునే ముందు ఒక 2-3 సార్లు అలా వాటర్లో క్లీన్ చేసేసుకొని 2 hours పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 2 hours నానిన తరువాత ఈ విధంగా బాగా ఉబ్బుతాయి. మరలా క్లీన్ చేసి పెట్టుకొని ఒక మిక్సీ బౌల్ తీసుకొని అన్నిటినీ వాటిలో వేసుకొని చెక్క మొగ్గ, అదేవిధంగా అల్లం ముక్కలు, టేస్ట్కి తగినంత సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకొని కొద్దిగా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. మనకి బాగా మిక్స్ అయ్యాక కొంచెం వాటిలో కలుపుకుంటే బాగా ఉంటుంది. ఇలా వెల్లుల్లి రెబ్బలు, నేను పచ్చిమిర్చి వేయాల్సిన దాంట్లో కారం వేసాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న పచ్చెనగపప్పుని కలిపేసుకొని ఆ తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని, కొత్తిమీరను ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని కలిపేసి పెట్టుకోవాలి. ఒక 5 minutes తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ పోసుకొని ఈ విధంగా వడకు అయితే ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఉండలు చేసుకొని రౌండ్గా చేసుకొని ఆయిల్లో వదులుకొని అటు ఇటు కలబెట్టుకుంటూ లైట్ ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే అటు ఇటు బాగా కుక్ అయిపోతాయి. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు, కానీ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టపడి ఈ వీడియోస్ తీస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా వేగిన తరువాత వేగినవి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేసి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.